పిలిచి మంత్రి గారికి ఆ రోజు లెటర్ ఇచ్చిన గుర్తులో, అమ్మ మాకు ఈ గురుకుల పాఠశాల లేదు అన్నప్పుడు ఇది శాంక్షన్ అయింది. అంటే ఎంత త్వరలోనే విద్యకి ప్రాధాన్యం ఇచ్చి లోకేష్ అన్న గారు ఈ గుట్టకల్ని ఎంతో మనసులో పెట్టుకొని అభివృద్ధి చేశాడనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అదేవిధంగా ఉర్దూ స్కూల్ అయిపోయింది. మరి ఇంటర్మీడియట్ హాస్టల్ ప్రతి ఒక్కరికి కాలేజీకి 1.5 కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మాణానికి ప్రారంభించడానికి ఇదిగా ఉంది. అది కాకుండా మరి మన గుంతకల్ నియోజకవర్గం మొత్తం సుమారు 22 కోట్ల రూపాయలతో పాలిటెక్నికల్ కాలేజ్, మైనారిటీ పాలిటెక్నికల్ కాలేజ్ ఇది స్థలం ఉంది. త్వరలోనే శాంక్షన్ అయి బైపాస్ లో 5 ఎకరాలు మనం కేటాయించడం జరిగింది. 22 కోట్ల రూపాయలతో ఈరోజు త్వరలోనే ప్రారంభించేదానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ఇది చదువుకి, ఇది పిల్లలకి చదువు నేర్పించేదానికి ఇంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఇస్తుంటే అభివృద్ధి ఎక్కడ అంటారు? అభివృద్ధి ఇది మీరు ఏమిచ్చి సోమవారతనం గత ప్రభుత్వంలో ఉండేది, కానీ మా ప్రభుత్వం చదువులే ఒక అభివృద్ధి, చదువులే ఒక ఆస్తి అన్న విధంగా ఈరోజు మా పరిపాలన ఇలా ఉంది. కాబట్టి 5 కోట్ల ప్రజలకి ఈరోజు ఎన్నో పథకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆదుకునేది కాకుండా ఈరోజు రైతన్నలు కూడా మంచి సీజన్లోన వాళ్ళకి అనుకున్న విధంగా అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు సంవత్సరానికంటే మొన్ననే 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకొని అందరూ బాగుండాలి అన్న విధంగా ఈ పిల్లలు కూడా నిరుద్యోగంగా ఉండకూడదు. మన రాష్ట్రంలో వేరే ఇతర రాష్ట్రాలకి పోయి ఉద్యోగాల కోసం వెతకలాడే పని కాకూడదని ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పరిశ్రమలు తీసుకుని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే విధంగా ఈరోజు ఇంత పెద్ద పీట వేస్తున్నాడు. అలాంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పచ్చు. కాబట్టి ఇంకా ఈ రోజుతో మొదలైంది మనం ప్రారంభించడం. రోజుకి ఒక 10 రోజులకు ఒకటి 10 రోజులకు ఒకటి ఇలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకి ప్రాధాన్యత డిగ్రీ కాలేజీలు అన్ని కాలేజీలు ఈరోజు ప్రారంభించడం దశలో ఉన్నా కాబట్టి ఇది అభివృద్ధి కార్యక్రమం అని చెప్పచ్చు. మీరు కూడా మనకి మధ్యాహ్న భోజన కార్యక్రమం చాలా అద్భుతంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈరోజు ఆ రూములు కూడా చాలా బాగుంటాయి అన్న. 200 మందే కాదు, చాలా మంది ఇక్కడ పోటీ పడి చదువుకునే దానికి వస్తారని చెప్పి సందర్భంగా మనం పోటీ పడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు ఇంత అవకాశాలు ఉన్నాయి చూడు, మా పాప ఇక్కడ ఉంటే బాగా సేఫ్టీగా ఉంటుంది అనే దానికి ఖచ్చితంగా పోటీ పడి ఉంటుంది. అది కాకుండా మీరు ఇప్పుడే అడుగుతున్నారు కాంపౌండ్ వాల్ కొంచెం ఇంకా కొన్ని దశలు ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఉన్నాను. నేను ఫస్ట్ రామచంద్ర ఒకటి అడిగా, ఈ హాస్టల్ చుట్టూ కాంపౌండ్ అయిందా లేదా అని అడిగిన. ఎందుకంటే పిల్లలు సేఫ్టీగా ఉంటేనే తల్లిదండ్రులకి ధైర్యం ఉంటుంది. ఇది అయ్యిందని నేను కూడా చూసాను. ఇది చాలా సంతోషంగా ఉంది. దీనిపైన ఇంకా కడ్డీ వేసి ఇంకా సేఫ్టీగా పెట్టాలని అని కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఒకటి అవుట్ పోస్టింగ్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కార్యకలాపాలు ఇక్కడ చిన్న ఇక్కడ మా శ్రమలో ఉండే కొంచెం ఇబ్బందికరంగా పిల్లలకి ఇబ్బంది కలిగించకుండా ఉండేదానికి అప్పుడప్పుడు పోలీస్ పికెటింగ్ కూడా వచ్చేదానికి కూడా అవకాశం కల్పిస్తామని మీకు పాటిస్తున్నామన్నా. అందుకు ధైర్యంగా తల్లిదండ్రులు చదివించండి. మన ప్రభుత్వం ఎప్పుడైనా బాబు గారు అంటుంటాడు,
ఏ పాపకైనా ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది కలిగి చేసి ఎవరైనా అరెస్ట్మెంట్ చేస్తే ఆ రోజే లాస్ట్ కట్టేవాడికి కాబట్టి కళ్ళ తల్లిదండ్రులు కూడా మరి ధైర్యంగా పంపించండి. చదువు నేర్పించుకున్న దానికి మన ప్రభుత్వం ఎప్పుడు అన్ని కష్టాలు కాదుకునేదానికి మన ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు అదేవిధంగా పాప నేను చాలాసార్లు వాళ్ళ మదర్ నాకెప్పుడు ఈరోజు దగ్గరలో చూసి వాళ్ళు పలకరించేదానికి వాస్తవంగా పొద్దున లేచానన్నా గుడ్ మార్నింగ్ అని ఈ రోజుకి ఎప్పుడు దాదాపుగా నేను గుంటకల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను ఒకసారి మాట్లాడిన ఎవరు తల్లి మీరంటే నేను ఒక టీచర్ అన్నా అని చెప్పడం అంటే రేపు రాబోయే తరంలో మా కూతురికి ఎలాంటి అవకాశం వస్తే నీతో బాగుంటుంది అనే విధంగా నాకు రోజు గుడ్ మార్నింగ్ అలా చెప్పడము ఈరోజు కళ్ళారా చూసి వాసకంటే ఇలాంటి కూతురు కన్నందుకు నీకు మొత్తంగా ఆ దేవుడు ధన్యవాదాలు మా తల్లి. ఇలాంటి ప్రపంచంలోనే 11 మందిలో నంబర్ 1 పాప ఉందంటే చాలా మంచి కూతురు కదా. ఇలాంటి కూతురు ఎందుకంటే ఆడపిల్లల్లో కూడా ఇంత చైతన్యంతో చదువులు ప్రపంచంలోనే దేశాల్లోనే ఈ పాప సెలెక్ట్ మన ఇండియాలో 2 సెలెక్ట్ అయినారంటే ఇది చాలా నీ కూతురు ఎలా పెంచామనేదానికి ఇది నిజమంటే చెప్పే మాట లేవు తల్లి. నేను ఈ రోజు నిజం అనుకున్నా ఆ అమ్మకి నేను ఏ రోజు గుడ్ మార్నింగ్ ఉంటాను నేరుగా ఏ రోజు చెప్తాను వాస్తవాగా రోజు గుడ్ మార్నింగ్ తల్లి. ఆనంద భాస్వాలు ఉన్న తల్లికి నేను ఈరోజు ఈ మాట చెప్తుంటే కళ్ళల్లో ఆనంద భాస్వాలు వచ్చాయి. ఈ మాట ఎందుకంటే మా కుటుంబంలో 3 అన్నదమ్ములకి 7 మంది పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు అందరికి పిల్లలున్నాయి. ఇప్పుడు లాస్ట్ రేపు ఆగస్టు 30 తారీఖు లాస్ట్ అమ్మాయి అయితే మొత్తం అందరూ అంటారు మా ఇంట్లో బంధువులందరూ 7 మంది పిల్లలు ఉన్నారు. ఈయన ఎంత పెళ్లి చేస్తాడప్పా అనేవాడు మా బంధువులు. అయినా ఆ దేవుడు దైవంగా ఆడపిల్లలు ఎందుకన్నా అది ఆ రకంగానే అయిపోయింది. అందరూ బాగుంటారు. మీరు కూడా ఆడపిల్లలు అందరూ కూడా మంచి చదువులు చేయించేదానికి మన ప్రభుత్వం ఉంది. మీరు మంచి చదువులు చదువుకోండి, ఒక మంచి పొజిషన్కి రండి. అదేవిధంగా ఈ పాపకి ఏదైనా సందర్భం నాతో పాటు ఏదైనా పని ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన విజయవాడకి పోయే సందర్భం వచ్చినప్పుడు ఆ పాపని లోకేష్ అన్నతో బాబు గారి ఖచ్చితంగా పెంచుకొని పరిచయం చేసి పెద్దయినా దేశంలోనే మంచి చదువులు చదివించుకొని మా గుంతుకల అమ్మాయి అని చెప్పి ఆయన పరిచయం చేసే జవాబాదారి నేను తీసుకుంటానని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఆ పాపకి నాతో మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ చేసిన ఆ పాపకి సాయం చేయండి అన్నా కూడా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఇలాగే కొనసాగాలి. అన్ని కాలేజీలు కూడా ఓపెన్ చేసి మంచి చదువు నేర్పించడానికి మన ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన గారు పెద్ద పీటి వేసి మన నారా లోకేష్ అన్న గారు గుంతకల్లి నియోజకవర్గం కూడా నిధులు విడుదల చేస్తున్నారని భాగంగా మైనార్టీ పిల్లలకు సత్యనారాయణపేటలో 5 కోట్ల రూపాయలతో సత్యనారాయణపేటలో 18 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ కాలేజ్ ఏర్పాటు చేయడం చాలా అద్భుతమైంది. అది గత పాలకులు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం
పిల్లలకి చదువుకి ఎంత పెంచుకోవడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మన ఉర్దూ స్కూల్ గత 14-19 సమయంలో ఉర్దూ స్కూల్ పూర్తయిన సందర్భంగా దాన్ని ప్రారంభించలేక గత పాలకులు 5 సంవత్సరాలు ఆ స్కూల్ని ఒక భూత్పన్నాలలాగా తయారు చేసి పిల్లవాళ్ళకి చదువులు ఏమాత్రం కూడా నోచుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం మరీ వచ్చిన తర్వాత 50 లక్షల రూపాయలు దాన్ని నియమించి మరి దాన్ని ఇప్పుడు ప్రారంభించేదానికి ఇప్పుడు త్వరలోనే ప్రారంభించే దిశగా ఈరోజు ఇది ఉన్నాం. అది కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ గత ప్రభుత్వంలో ఏమాత్రం కూడా పనిచేయలేని పరిస్థితులు అసమర్థ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి పాలిటెక్నికల్ కాలేజ్ కూడా పూర్తయి త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్ననే మన మేడం గారు బీసీ మినిస్టర్ గారు నిన్న ఫోన్ చేసి అన్నగారు మన గుంటకల్లో గురుకుల పాఠశాల లేదు, రేపు ఈరోజు క్యాబినెట్ లో పెడతాం, గుంటకల్లోన గురుకుల పాఠశాల ఇస్తామని చెప్పి మీరు అందరూ చెప్పండి అని చెప్పేసి ఎంత అదృష్టంగా ఈరోజు ఈ గుంటకల్ మన పిల్లలకి అని చెప్పచ్చు విద్యకి. అమ్మ అదేంటి అన్న ఏదైనా ప్రైవేట్ ఏదైనా ఉంటే ఈ టైంలోనే మీరు స్టార్ట్ చేయండి, గురుకుల పాఠశాల స్టార్ట్ చేయండి అని చెప్పడం కూడా ఇది చాలా అద్భుతమైనది అని చెప్పచ్చు. ఇది విద్యార్థులకి పిల్లలకి చదువులు నేర్చుకున్న ప్రభుత్వం ఉందంటే ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పచ్చు. అది కాకుండా ఈ చదువులకి పెద్ద పెద్ద చదువులకి ఈరోజు 5వ క్లాస్ వచ్చే లోపల తల్లికి వందనం అనేది కార్యక్రమం పెద్ద అద్భుతమైన కార్యక్రమం. 29 ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేదు. ఈ చదువుకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఈరోజు తల్లికి వందనం నుంచి ఆదుకొని వాళ్ళు అన్ని విధాలుగా చదువులు నేర్పించడానికి ఇది ఒక పెద్ద పీట వేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పచ్చు. ఈరోజు చెప్పాలంటే ఈ 6 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ పాలకులు అంటారు ఎక్కడ అభివృద్ధి అని అంటారు. అది మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ చదువులకి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుందంటే ఇంకా మీరు ఎందుకు ఆ మాట అంటున్నారో నాకేం అర్థం కాదు. ఈ గత ప్రభుత్వాలు నేను వచ్చిన తర్వాతనే ఈరోజు 6 కోట్ల రూపాయలతో ఇది అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఎస్కేపీ డిగ్రీ కాలేజీలో లేడీస్ హాస్టల్ ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మన గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మం జయరామన్న గారికి, ఎస్కేపీ ప్రిన్సిపాల్ లక్ష్మయ్య సార్ గారికి, ఈ వేదిక మీద ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డి గారికి, ఈ వేదిక మీద ఉన్న జనసేన మణికంఠ గారికి, బీజేపీ నాయకులకు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కళాశాల టీచర్స్కి అందరూ కూడా, అదేవిధంగా పిల్లలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు పిఎం ఉషా స్కీమ్లో మన రాష్ట్రంలోనే దాదాపుగా కళాశాలలు ఎన్నున్నా కేవలం 5
డిగ్రీ కాలేజీలకి బాలికల హాస్టల్ మనకి ప్రభుత్వం ఈరోజు శాంక్షన్ చేసి ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గం గుంటకల్ పట్టణంలో ఎస్కేపీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్. ఎస్కేపీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్. ఇక్కడి నుంచి ఎంతో మంది ఉన్నత చదువు చదివి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగాల్లో ఉండేవారు. అదే కాలేజీలోనే ఈరోజు మనకి బాలికల హాస్టల్ రావడం ఇది కూడా ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా మీరు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. అదే భాగంగా మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి. ఈరోజు చదువుకున్న విద్యార్థులకి భవిష్యత్తు కేవలం 3-4 సంవత్సరాలు మీరందరూ కూడా అదృష్టం చేశారని చెప్పచ్చు.